చెరియాల పట్టణ కేంద్రంలో 3 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులతో మీటింగ్ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి చెరియాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము రవి, పట్టణ అధ్యక్షుడు మంచాల చిరంజీవులు మరియు తీన్మార్ మల్లన్న కమిటీ కరీంనగర్ అధ్యక్షుడు మరియు జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అఖిల్ పాషా ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము రవి మాట్లాడుతూ తీన్మార్ మల్లన్నను గెలిపించుకోవడం మనకు ఎంతో ముఖ్యమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఆయన మీడియా ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రజల కోసం పోరాడిన నీతి నిజాయితీ గల వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు। అంతకుముందు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి డబ్బు అధికార మతంతో ఆ రోజు విచ్చలవిడిగా డబ్బును పంచి అక్రమ పద్ధతిలో గెలిచాడని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో చెరియాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। సందర్భంగా మరి ఈ రోజు మనకు అఖిల్ పాషా మన ఇన్ఛార్జ్ గారు జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన చెరియాల లోకల్ ఇక్కడ కనుక మన అందరం కూడా ఇలా వేరే ఉద్దేశం కాదు, ఓటు కూడా చాలా తక్కువ ఓటు ఉంటే సమయం కూడా చాలా తక్కువ ఉన్నది, 27 ఓటింగ్ ఉన్నది। మన అందరం కూడా ప్రత్యక్షంగా అభ్యర్థి మనం గెలవకపోవచ్చు, పరోక్షంగా అయినా మనందరం కూడా మన గత 2 ఎన్నికల్లో మనం ఏ రకంగా అయితే మరి కష్టపడి పనిచేయడం జరిగిందో దాని అందరం ప్రతి ఒక్కరం కూడా అదే పద్ధతిలో తీసుకొని మరి చెరియాల టౌన్లోనే దాదాపు సుమారు 1200 ఓట్లు ఉన్నాయి। ఇందులో మెజార్టీ ఓట్లు మరి గతంలో తీన్మార్ మల్లన్నకు వేసిన ఓట్లే। గతంలో ఇదే పల్లా రాజేశ్వరరెడ్డి మరి ఆ రోజు కొన్ని లేని ఆశలు చూపి కొంతమందిని మోసం చేసి మరి ఎన్నికల్లో అతి స్వల్ప మెజార్టీ తోటి మరి ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది। ఈ ఎమ్మెల్సీ కూడా 2 సంవత్సరాల వరకే ఉంటుంది, తిరిగి మళ్ళీ 2 సంవత్సరాలతో మళ్ళొకసారి ఓటేయాల్సి ఉంటుంది। మనం ప్రతి ఒక్కరు కూడా ఇందులో చూడాలని మనకు అర్థమైతే లిస్టు ఊరే ఏ గ్రామమైనా చెరియాల టౌన్ అయినా మనం చూస్తే ఆ వాడకు మనం కూడా వెళ్ళిపోయి చూసుకోవచ్చు। తప్పకుండా మన ఓట్లు వచ్చేది చదువుకున్న వాళ్ళు కనుక వాళ్ళు కూడా మరి ఆ ఓటర్ను చూసి నిలబడ్డ క్యాండిడేట్ ఎవరు మంచి వాళ్ళు ఉన్నారు, మా సమస్యల కోసం ఎవరు కొట్లాడే వాళ్ళు ఉంటారు అని చెప్పేసి మరి చూసుకునే సందర్భంలో మనందరం కూడా ఓట్లు వేస్తారు। మనందరం కూడా యూనిట్గా టౌన్లో మనకు 1200 ఓట్లు ఉన్నాయి, గ్రామాలలో కూడా అవసరం ఉంటుంది, మనం కూడా గ్రామాల్లో పోదాం। ముఖ్యంగా టౌన్లో అయితే 1200 ఓట్లు ఉన్నాయి, కనీసం 1200 ఓట్ల మనం కనీసం ఒక 1000 ఓట్లైనా మనం చెరియాల టౌన్ నుంచి మనం ఇస్తే మనం ఒక మంచి మెజార్టీ ఇచ్చిన వాళ్ళు అవుతాము। ఆ రోజు కూడా మన ఎలక్షన్లో 2 ఎలక్షన్లో ఏ రకమైతే పోలింగ్ బూతుల దగ్గర ఉన్నామో ఆ రోజు కూడా 27 తారీఖు నాడు కూడా మన పోలింగ్ బూతుల దగ్గర ఉండాలి। ఏజెంట్లు కూడా మనకు సంబంధించిన ఒక మంచి క్యాండిడేట్ మనం చూసి పెట్టుకోవాలి। 3 బూతులు 4 బూతులు ఉండేసి బహుశా ఆ బూతులను మన వ్యక్తులను మనలో ఉంచుకోవాలి। తీన్మార్ మల్లన్న గెలిస్తే మరి ఒక బీసీ సామాజిక వర్గం, మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి మరి వచ్చిన వ్యక్తి, మరి పేద కుటుంబం నుంచి వచ్చి మరి ఎన్నో సమస్యల మీద పోరాడి దాదాపుగా 300 పైచిలకు పోలీస్ కేసులు ఉన్నాయి తీన్మార్ మల్లన్న మీద, 300 పైచిలకు పోలీసు అక్రమ కేసులు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన మీద అక్రమంగా కేసులు వేసి కేసుల పాలు చేసినాయి, 300 కేసుల పైన ఉన్నాయి। మరి రాష్ట్రంలో దేశంలో కూడా ఏ నాయకులు కూడా ఇన్ని కేసులు బహుశా ఉండవు కనుక మనం ఒక ప్రశ్నించే గతంలో మన చెరియాల కూడా అసెంబ్లీ ఎలక్షన్లో కొమ్మరి ప్రతాపాన్ని నిలబడ్డప్పుడు మరి ఒక్కరోజు ప్రచారానికి వస్తేనే మరి కొంత ఓటు శాతం కూడా మనకు దానివల్ల పెరగడం జరిగింది। అంటే ప్రజా సమస్యల మీద ఒక అవగాహన ఉన్నవాడు, ఈ ప్రాంతం మీద అవగాహన ఉన్నవాడు, మరి ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ అంటే మామూలు విషయం కాదు। ఒక ఎంపీ క్యాండిడేట్ ఒక మండల కేంద్రానికి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు కనుక వీళ్ళు వాళ్ళు రాలేదు। మనకు బహుశా జనగాం టౌన్లో ఒకరోజు మన అందరు గ్రాడ్యుయేషన్ వాళ్ళకు సంబంధించిన ఎలక్షన్లు ఉంటాయి। అఖిల్ పాషా గారు కూడా చెప్తా ఉన్నా, మనందరం కూడా కొంతమంది రిటైర్డ్ టీచర్లు, పిలిచేసిన సార్ టీచర్ అసలు చాలా మంది మన గతంలో ఒక యూనియన్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ అయి ఉన్నారు। వాళ్ళందరూ కూడా మనం ఇంటింటికి పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా మన వైపు మరి మనతో కలిసి ప్రచారంలో తీసుకెళ్లి మనందరం కూడా ఎక్కువ మెజార్టీ మన ప్రాంతం నుంచి ఈ రోజైతే మనం ఎంపీ ఎలక్షన్లో మనం అనుకుంటా ఉన్నాం, మొన్న లాస్ట్ అయిన 15-20 ఓట్లు అంటే 2000 ఓట్లతో మాయతోటి మన ప్రజలు మోసపోయి హైదరాబాద్ జనాలు వచ్చి మన మీద విరుచుకపడి మధ్యాహ్నం తర్వాత ఏ రకంగా అయితే దెబ్బతీసారో ఆ రకంగా కనుక మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మన 15 నుంచి 20,000 మధ్యలో మన జనగాం నియోజకవర్గం మనం లీడ్ ఇస్తే తప్పకుండా అనుకుంటా ఉన్నాం। ఆ రకంగా కూడా మనం వచ్చే మరి తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో ఎమ్మెల్సీ గారికి మన జనగామ ప్రాంతం నుంచి కూడా అత్యధిక మెజార్టీ ఇవ్వడం వల్ల రేపు ఎమ్మెల్సీ ఫండ్స్ కూడా ఉంటాయి।
మనందరం కూడా మరి ప్రతాపన్న గారు వెళ్ళి ఏ ప్రాంతానికి అవసరం ఉంటే చేరాలి, టౌన్తో పాటు ఇతర ప్రాంతాలకు కూడా ఇప్పుడు మనకు ఎంపీ గారు ఉంటారు, అటు ఒక ఎమ్మెల్సీ ఉంటాడు. ఈ రకంగా మనకు నిధులు మన ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో. మనకు ఏ రకంగా చూసుకున్నా ప్రతి ఊరికి తప్పకుండా మనం పని చేసుకొని రేపు రాబోయే మరి సర్పంచ్ ఎలక్షన్ అనుకోండి, ఎంపీటీసీ అనుకోండి, జడ్పీటీసీ అనుకోండి, మున్సిపల్ ఎలక్షన్లు కానీ అన్ని ఎన్నికల్లో కూడా మనం వాటిని సద్వినియోగం చేసుకొని మనం మరింత మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని మన ప్రభుత్వం ఉన్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కనుక మనం తప్పకుండా అందరం శ్రమించి ప్రతి ఒక్కరం కూడా అందరూ దాదాపు అందరం చదువుకొని ఉన్న వాళ్ళే ఉన్నాం. ఎక్కువ చదవకపోవచ్చు, ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళంతా మనం చదవకపోవచ్చు, కానీ ఓటేసే మంది మధ్య మనం చదువుకున్నాం కనుక అందరం కూడా తీర్మానం మల్లన్నకు మన ప్రాంతం నుంచి అత్యధిక మెజార్టీతో ఓటేసి మనందరం కూడా గెలుపులో అందరం మన ప్రాంతంలో ఉన్న మన ముఖ్య నాయకుల పాత్ర అందరిది సమిష్టిగా మనం నిలబడమనే ఉద్దేశంగా పనిచేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ తీర్మానం మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటి ప్రాధాన్యత ఓటు ఉంటుంది. 3 ఓట్లు వేయాలి. 3 ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓటుకే ఇంపార్టెన్స్ ఉంటుంది కనుక మనం వేసే వాళ్ళు అందరూ కూడా తెలుసు. గతంలో చాలాసార్లు వాళ్ళు ఓటేసిన వాళ్ళు ఉన్నారు కనుక మనం అత్యధిక మెజార్టీ తోటి ముఖ్య నాయకులు మరియు వివిధ గ్రామాల నుండి మరియు వివిధ టౌన్లో ఉన్న వార్డులలో నుండి వచ్చిన అధ్యక్షులు మరియు ముఖ్య కార్యకర్తలు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఇంకా ఎవరైనా ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటే వాళ్ళందరికీ తీన్మార్ మల్లన్న తరఫున, అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మరి ఉమ్మడి వరంగల్ మరియు నల్లగొండ మరియు ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్న తరఫున కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు హుజరాబాద్ మన జనగామ నియోజకవర్గానికి అధ్యక్షునిగా రావడము, అదేవిధంగా జనగామ నియోజకవర్గానికి మరి ఇన్ఛార్జిగా రావడము నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఎందుకంటే నేను గత 12 సంవత్సరాల క్రితం నేను చేర్యాల మండల కేంద్ర వాస్తవిని. గత 10-11 సంవత్సరాల క్రితం నేను చేర్యాల నుండి కరీంనగర్కి వెళ్ళిపోయి అక్కడనే సెటిల్ అయ్యి మరి ఇదే తీన్మార్ మల్లన్న టీంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏదైతే ఉందో సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లికి ఇన్ఛార్జిగా పనిచేస్తూ మరి తీన్మార్ మల్లన్న తోటి అత్యంత సన్నిహితంగా ఉండుకుంటూ మరి ఈ తీన్మార్ మల్లన్న టీంలో కొనసాగుతూ ఉన్నాను. మరి నాకు వాస్తవంగా పరకాల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఇచ్చారు, కానీ నా సొంత గడ్డ అయినటువంటి ఈ నియోజకవర్గం జనగామ నియోజకవర్గం ఇస్తే నేను తప్పకుండా పనిచేస్తా అన్నా. నేను పుట్టిన గడ్డ నుండి మీకు అత్యధిక మెజార్టీ తీసుకొని వస్తా అని చెప్పేసి కూడా నేను మా అధినేత అయినటువంటి తీన్మార్ మల్లన్న గారికి మాట ఇచ్చి ఈరోజు జనగామ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా వచ్చి ప్రతి ఒక్క మండలానికి అసలు వాస్తవంగా మాకు ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రతి ఒక్క గ్రామ శాఖ అధ్యక్షుని కలిసి మీరు ఇక్కడ లిస్ట్ అప్పచెప్పి వాళ్ళకు కొన్ని బండ్లు అప్పచెప్పారని చెప్పడం జరిగింది. అదే కాకుండా ప్రతి గ్రామంలో సాధ్యమైనంత వరకు గడపకెళ్ళి కూడా మేము గ్రాడ్యుయేట్ ఓటర్లను కదిలిస్తూ ఉన్నాము, మాట్లాడుతూ ఉన్నాము, పరిచయం చేసుకుంటా ఉన్నాము. ఓటు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత వేసి గెలిపించాలని చెప్పేసి కూడా మేము వేడుకుంటా ఉన్నాము. ఎందుకంటే మేము ఓన్గా ఈ పుట్టిన గడ్డ అనేది చేర్యాల అడ్డం అది. అందుకనే అదే చేర్యాల మండలం అనేది జనగామ నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీ రావాలి అంటే తప్పకుండా నేను కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లను కలవాలి అనే ఉద్దేశంతో నేను కలుస్తా ఉన్నాను. అదేవిధంగా దాదాపు ఇప్పుడు వారం రోజులు అయిపోయింది మీ కాన్స్టిట్యున్సీలో తిరగబట్టి. ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు కూడా నేను ఒకసారి వచ్చిపోయినాను, ఇక్కడ అన్నకు కూడా కలిశాను, అదేవిధంగా అన్ని మండలాలు కూడా తిరిగి వెళ్ళాను. అదేవిధంగా మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా వచ్చాను. ఈ రూరల్ మండలాలకు సంబంధించిన గ్రామ శాఖ అధ్యక్షుల లిస్టులన్నీ నేను తీసుకొచ్చినాను, ఇక్కడ మండల అధ్యక్షుని కూడా ఇస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు చేయాల్సిన పని మొట్టమొదటి పని ఏంటంటే మీకు ఒక లిస్ట్ ఇస్తూ ఉంటాము. ఈ లిస్టు ఈ విధంగా ఉంటుంది కాబట్టి అన్న అడిగాడు, అన్న ఓటర్ల ఫోటోలు కూడా కావాలి కదా, ఇట్లా తీసుకొచ్చి ఇచ్చిన లిస్టు అంటే రెవెన్యూ ఆఫీస్ నుండి ఎలక్షన్ కమిషన్ నుండి ఓటు నమోదు అనేది గ్రాడ్యుయేటర్లది ఇట్లనే ఉంటుంది. కాబట్టి మేము కూడా ఎటనే తీసుకొచ్చి ఇచ్చినాము. ఇక్కడ ఎంటీ కాలమ్స్ అనేది మేమే నమోదు చేసినాము. ఇది మొబైల్ నెంబర్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఆకునూరు గ్రామం ఉన్నదనుకోండి, వాళ్ళ లిస్ట్ ఇచ్చినాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ గ్రాడ్యుయేటర్లను కలవండి, కలిసే ప్రయత్నం చేయండి. ఒకవేళ లేట్ అవుతుంది మాకు నెంబర్లు ఫస్ట్ కావాలి వీళ్ళు, ఎందుకంటే కాల్ సెంటర్ ద్వారా కూడా అబ్జర్వర్లు ఆ గ్రాడ్యుయేటర్లను ప్రతిరోజు 1 నుండి 2 సార్లు కదిలిస్తూ ఉంటారు. కాబట్టి మాకు ఫస్ట్ కాంటాక్ట్ నెంబర్ల కాలమ్స్ ఫిల్అప్ చేసి మాకు ఒక లిస్ట్ ఇవ్వండి. 2 సెట్లు ఇచ్చినా మేము, మాకు ఒక లిస్ట్ ఇవ్వండి, మీరు ఒక లిస్ట్ పెట్టుకోండి. సేమ్ యాస్టీస్ టౌన్ అధ్యక్షుల వారు టౌన్ది కూడా అదే.
ఉంది కూడా లిస్టు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మొబైల్ నంబరు కేటాయించండి. అదేవిధంగా వాడావేడిగా కొత్తగా ఎన్నికలైన మొన్ననే ముగిసినాయి ఎంపీ ఎన్నికలు, ప్లస్ ఈ ఓటర్ లిస్టులో అందరు కాంగ్రెస్ పార్టీలే ఉంటారా అంటే ఉండరు. ఓటర్ లిస్ట్ అనేది మండలంలో ఎంతమంది అప్లై చేసుకుంటే గ్రాడ్యుయేటర్స్ అంతమంది ఉంటుంది. కాబట్టి ఇందులో బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, బీఎస్ వాళ్ళు ఉంటారు, ఇంకా XYZ ఎవరైనా ఉండొచ్చు, అంతే కదా. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ను కలిసి వాళ్ళ నెంబర్ నమోదు చేయండి. సరే మేము బీఆర్ఎస్ మొన్నదాకా బీఆర్ఎస్ మీద పోరాడినాము, కొట్లాడినాము, వాళ్ళకి ఓటేయద్దు మాకు ఏదని చెప్పినాము, వాడావేడి మీద ఉన్నాము, వాళ్ళ ఇంటికి పోలేము అంటే ఒక పని చేయండి. వాళ్ళ నెంబర్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది, ఎవరైనా అడిగి కూడా తెలుసుకోవచ్చు విలేజ్లో. ఆ నెంబర్ మెన్షన్ చేసి ఈ కాలం పక్క పట్టి పార్టీల పేరు నమోదు చేయండి. బీఆర్ఎస్ అయితే ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ కాలం ఉంది, ఇది బీఆర్ఎస్ పార్టీ లీడర్ పిల్లలో లేకపోతే లీడరు ఒకవేళ మనం పోయి కలవలేము, అలాంటప్పుడు వాళ్ళ నెంబర్ మెన్షన్ చేసి దాని పక్క పంట ఏం చేస్తారంటే బీఆర్ఎస్ అని నమోదు చేయండి. ఒకవేళ బీజేపీ అయితే బీజేపీ అని నమోదు చేయండి. లేకపోతే అదర్స్ XYZ అసలు తీర్మానం మనకు ఓటు వేయరు వీళ్ళు, లేకపోతే మేము అక్కడికి పోలేము వాళ్ళ దగ్గర మొత్తానికి వాళ్ళకి మాకు మాటలు లేవు అంటే అయితే అక్కడ XYZ అని ఏదో ఒకటి అదర్స్ అని పెట్టేసేయండి. వాళ్ళతోటి మేము కాల్లో అబ్జర్వేషన్లో మా అబ్జర్వర్లు కాల్లో టచ్లో ఉంటారు. అదేవిధంగా ఒక్కొక్క గ్రామంలో మెజారిటీగా అట్లేమన్నా ఓట్లు ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేమే పార్టీలకు అతీతంగా తీర్మానం అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో ఉంది కాబట్టి పార్టీలకు అతీతంగానే ఎమ్మెల్సీ ఎన్నికలలో మేము పోయి ఆ గ్రాడ్యుయేటర్స్ను కదిలిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కొమరేలి మండలం పోయినాం, గౌరవపల్లి గ్రామానికి పోయినాం. అక్కడ గ్రామ శాఖ అధ్యక్షుడు మాతోడు వచ్చిండు, బీఆర్ఎస్ నాయకులు ఓటుకున్నాయి. అన్న మేము వాళ్ళ ఇంటికి రామే అన్నారు. మేము వెళ్ళినాం వాళ్ళ ఇంటికి. అన్న మీరు ఇల్లు చూపించండి, దూరం ఉండేది మేము వెళ్ళొస్తాం అని చెప్పినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నేమన్నాడు, వీళ్ళు కండువాలు వేసుకొని మాతో వచ్చి కాంగ్రెస్ పార్టీ కొంచెం దూరంలో నిలబడ్డు. వాళ్ళ పిల్లల నాన్న చూసిండు, అన్నా మాది బీఆర్ఎస్ పార్టీ మేము ఓటేయము. మేమేం చెప్పినామంటే పార్టీలకు అతీతంగా తీర్మానం తరఫున టీం తరఫున సన్నిధిలో మేము వచ్చినాం, మీ దగ్గరికి ఓటు అడగడానికి మాత్రమే వచ్చినాము, తీసుకుపోయి వేయించడానికి కాదు అని చెప్పినాం. వాళ్ళ పిల్లలు అలర్ట్ అయిపోయి వాళ్ళ కొడుకు చెప్పిండు 100% మేము తీర్మానం ఓటేస్తాము. గతంలో కూడా తీర్మానం ప్రశ్నించే వ్యక్తి కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఒక వ్యక్తిగానే గుర్తింపు కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒక శక్తిగా గుర్తించబడ్డాడు తీర్మానం కాబట్టి తప్పకుండా తీర్మానం మేము ఓటేస్తాము. గతంలో కూడా వేసినాము. ఈ దొంగ ఓట్లతోటి బోగస్ ఓట్లతోటి పైసలు డబ్బులు చెలామణి చేసి మందు మాంసాన్ని పంచి ఈ ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ బోగస్ ఓట్లతో గెలిచిన మీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచిండు. వాస్తవంగా మేము తీర్మానకే సపోర్ట్ చేసినాం. ఈసారి కూడా మేము తీర్మానకే ఓటేస్తామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, అరే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డాడు కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే మాట్లాడతాము, గ్రాడ్యుయేటర్స్ అని కాకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క గ్రాడ్యుయేటర్ను కలిసే ప్రయత్నం చేయండి. మీ వల్ల కాకుంటే ఒకవేళ వాళ్ళని కలవలేకపోతే వాళ్ళు కలవడానికి నామోషిగా ఏమైనా ఫీల్ అయితే మేము చెప్పిన పని చేయండి. ఒకవేళ బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్, బీజేపీ అదర్స్ రాసిస్తే మేమే వాళ్ళని కలుస్తాం. వెళ్ళి అలాంటి సమావేశాలు ఏమైనా ఉంటే చెప్పండి, మేము తప్పకుండా అటెండ్ అవుతాం, ఖచ్చితంగా కలుస్తాం. ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు ఉమ్మడి 3 జిల్లాల వైజ్గా సీనియర్